దసరా సంబరం పదునెక్కిన ప్రచారం. పండగ ఏదైనా సరే చిత్రసీమలో ప్రచార కాంతులు కనిపించవలసిందే. ఇక విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వచ్చిందంటే ప్రచార పర్వం మరింత పదునెక్కుతుంది. కొత్త కబుర్లు ఎన్నో వినిపిస్తాయి. కొత్త సినిమాలు శ్రీకారం చుట్టుకుంటాయి. ఈసారి పండగ వేదికగా ఎన్బీకే 111, అలాగే చిరంజీవి మన శంకర వరప్రసాదులు మరింత సందడి చేస్తున్నాయి. వీరసింహారెడ్డి విజయం తర్వాత కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మల్లేని కలయికలో ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్తో పట్టాలెక్కనున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 24న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 తాండవం సినిమాని డిసెంబర్ 5న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. కథానాయకుడు చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి ఏ మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల అనే పాట ప్రోమోను విడుదల చేశారు. దీనికి భీమ్ సిసిలియో స్వరాలు సమకూర్చగా భాస్కర భట్ల సాహిత్యం అందించారు. ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ ఆలపించారు. రాజుగారి గదులు మళ్లీ తెరుచుకున్నాయి. దర్శకుడు ఓంకార్ నుంచి వచ్చిన రాజుగారి గది చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి రాజుగారి గది 4 శ్రీచక్రం అనే మరో సినిమా రానుంది. దీన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేశారు. శ్రీ విష్ణు హీరోగా కామ్రేడ్ కళ్యాణ్. శ్రీ విష్ణు హీరోగా జానకీరామ్ మారెల్లా దర్శకత్వంలో కామ్రేడ్ కళ్యాణం చిత్రం రూపొందుతోంది. కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కామ్రేడ్ కళ్యాణ్ అనే పేరును ఖరారు చేయడం జరిగింది. దసరా పండుగ సందర్భంగా టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. కథానాయకుడు నాని 34వ చిత్రం. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న నాని 34వ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్ కొట్టగా నాని తండ్రి రాంబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత వెంకట్ బోయినపల్లి దర్శకుడు సుజిత్కు స్క్రిప్ట్ అందించారు. దర్శకులు రాహుల్ సంకృత్యాన్, శ్రీకాంత్ ఓదెలా, శౌర్యు గౌరవ్ దర్శకత్వం వహించారు. యాక్షన్, ఎమోషన్తో పాటు నాని శైలి వినోదంతో నిండి ఉన్న కథతో ఈ చిత్రం రూపొందుతోంది. నాని ఇందులో మునుపెన్నడూ చేయని విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రపంచ స్థాయి టెక్నికల్ విలువలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.